అయితే ఇక్కడ అన్న పిటిషన్ ఎవరు వేసిండ్రు, ఎక్కడ పిటిషను, హైకోర్టులో ఎట్లా వేసిర్రు, మరి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇగో ఇక్కడ రుణమాఫీ కాలేదని హైకోర్టుకు అంటూ ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది. 2 లక్షలు మాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసింది. భండోన్పల్లికి రైతుల పిటిషన్ అంటూ మాకు రుణమాఫీ కాలేదు, అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు, 2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే మేమేమి చేయాలి, ప్రభుత్వం ఇస్తే వద్దంటమా, మా చేతిలో ఏమీ లేదని జారుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం భండోన్పల్లికి చెందిన వావిల్లా అల్వాల్ యాదవ్తో పాటు 15 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ వేసారు. మంచి పని చేసారు. ఇట్లయితేనే చక్కగా అవుతారు. ఇక వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇక ఇది ఎవరో ఒత్తిడి చేస్తానో, ఎవరో క్రియేట్ చేస్తానో, ఏ ప్రతిపక్షమో చెప్తేనో ఇక లగచర్లలో అట్లా అయింది కదా వాళ్ళే చేపించారేమో అని అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది. అన్నిసార్లు అన్నీ అట్లా జరగవు. కొన్నిసార్లు ఖచ్చితంగా వాళ్ళ లోపల ఉన్న ఆవేదనను బట్టి కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చెప్పి చేస్తామన్నారు కాబట్టి హైకోర్టుకి డైరెక్ట్గా రైతులు పోయినరు. అందే దానికి సంబంధించి ఇగో తమకు రుణమాఫీ కాలేదని కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము వెల్దండ ఎస్బీఐలో రుణాలు తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించిన మాఫీ తమకు వర్తించలేదని వాపోయారు. ఈ బ్యాంకు పరిధిలో మండలంలో మొత్తం 1671 మంది రైతులకు మాఫీ కాలేదని తెలిపారు. అధికారులను అడిగితే తమకు తప్పు ఏమీ లేదని చెప్తున్నారు, వాపోయారు. చేసేది లేక హైకోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారంటూ పర్ఫెక్ట్. ఇది కరెక్ట్గా చేసిర్రు. ఇది మనం కూడా అన్నం లీగల్గా పోవచ్చా అని చాలామంది రైతులు అడిగితే పక్కా పోవచ్చు. ఎందుకు పోవద్దు? మోసం చేసినప్పుడు అది మోసమైందని తెలిసినప్పుడు ఎందుకు పోకూడదు?